భలే నిలకడగా ఉంది. ఆమె ఎవరు? హన్నా. ఎట్లా ఉంది? దేవుని సన్నిధిలో ప్రార్థనలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తోంది. ఈ కన్నీటి గురించి కీర్తనాకారుడు అంటాడు, దేవా నా కన్నీటిని నీ బుడ్డిలో దాచబడి ఉన్నాయి. దాని అర్థం ఏంటి తెలుసా? నీ కవిలిలో వ్రాయబడి ఉన్నవి. కవిలి అనగా పుస్తకం. నేను కార్చే కన్నీరే నేను అనుకుంటున్నాను, ఒక స్త్రీ అయితే అనుకుంటుంది నా పౌడు చెంగు తుడుచుకున్నానమ్మా అని అంటది. ఒక పురుషుడైతే నా కర్చీఫ్తో తుడుచుకున్నాను అంటాడు. మరి ఒకవేళ ఈ రెండు అవలేదనుకోండి, కన్నీరు నేలను పడింది అని అనుకుంటావు. నీకు తెలుసా, నీ కంటిలో నుండి జారి వచ్చిన ప్రతి చుక్క నా దేవుడు తన పుస్తకంలో వ్రాసి ఉంచుతాడంట. ఇది సంగతి. పుస్తకంలో వ్రాసి ఉంచుతాడు. ఈ పుస్తకంలో వ్రాయబడిన ప్రతి దానికి రిప్లై ఖచ్చితంగా ఉంటుంది, జవాబు ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఎల్లప్పుడూ ఆనందించండి. ఈ ఆనందించేటప్పుడు ఎలా ఉండాలి అంటున్నాడంటే, మేలైన దానిని. ఏమిటి మేలు? నువ్వు ప్రార్థన చేయటమే నీకు మేలు. ఏమిటి నీకు మేలు? నీవు దేవునిలో నిలకడగా ఉండటమే నీకు మేలు. దేవునిలో నీవు నిలకడగా ఉంటే, ప్రార్థనలో నీవు స్థిరంగా ఉంటే, నీ పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మార్చబడతాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి. హల్లెలూయా. మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. అదే ప్రార్థనా జీవితం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో మే నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నరసరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మాచర్లలో మే నెల 17వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. తొంటి దగ్గర నుంచి క్రిందికి విపరీతంగా నొప్పి, బాధ ఉంటూ ఉన్నదన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు అవి చేయించుకుంటే నరం ఒత్తిడికి గురైంది అని చెప్పేసి వైద్యులు చెప్పారు. ఆ పరిస్థితుల్లో కనీసం 4 అడుగు వేయలేరు, కూర్చోలేరు, నిలబడను లేరు. అలాంటి బాధతో ఉన్నప్పుడు ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో విశ్వాసంతో దేవునిపై ఆధారపడి దేవుడు నన్ను బాగు చేస్తాడన్న ఒక నమ్మికతో వీరు రావడానికి తీర్మానించుకుని అతి కష్టం మీద వచ్చారట. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిన్నారు. అలాగే తైలం పట్టుకుని వెళ్ళి ఆ నొప్పి కలుగుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా రాసుకొని ఆ తర్వాత అభిషేక వస్త్రం పెట్టుకుని తుడిచి మరి ఆ ప్రకారంగా స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పి తీర్మానం చేసుకున్నారట. పద్మ గారు ఎప్పుడైతే ఆ విధంగా సాక్ష్యం చెప్పుకుంటారని తీర్మానం చేసుకుని తైలము, అభిషేక స్వస్థత వస్త్రం వాడి ఉన్నారో అద్భుత రీతిగా ఒత్తిడికి గురి అయినటువంటి ఆ నరము మరి స్వస్థత కలిగింది. సమస్య అంతా కూడా తీసివేయబడింది. ఈ రోజున సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా పద్మ గారు మన మధ్యకు వచ్చి సాక్ష్యం పంచుకుని దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన, దేవునితో ముఖాముఖి ప్రార్థన. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు నెల్లూరు, కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది. పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో ఒక్కమారు పాల్గొనండి. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, ఆర్ఎస్ రోడ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.